ఇప్పుడు మనం నెల్లూరులో ఉన్న మైపాడు బీచ్ చూసే ప్రయత్నం చేస్తాము. సో ఆ మైపాడు బీచ్ కానుకొని ఒక టెంపుల్ ఉంటుంది. మనం మైపాడు పరిసరాలు చూస్తున్నాము. సో ఇంకా ఇది ఎండాకాలం కాబట్టి మీరు 8-9కి వెళ్తే ఇలానే బీచ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బోట్లు ఖాళీ పడవలు అన్నీ ఉంటాయి. అలానే ఈ ఐస్ క్రీమ్ షాపులు అయితే ఎక్కువ అనిపిస్తాయి. మనం ఆ మైపాడు బీచ్ ఆ కెరటాల ఉధృతం చూస్తున్నాము. సో చాలామంది ఆ అంచుల్లోనే కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా చిన్నపిల్లల మరి బాగా మునిగాను. సో సముద్రం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సో సరదాగా ఆ యొక్క నీళ్ళలో కొద్దిసేపు సేద తీసుకుంటాము. సో అలానే ఈ యొక్క మైపాడు బీచ్ మన వ్యూవర్స్ కోసం అని సో ఎక్స్ప్లోర్ చేశాను. సో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆ విధంగా చేస్తే మీకు కొత్త వీడియోస్ మీకు నోటిఫై అవుతాయి, అలర్ట్ అవుతాయి. సో నేనండి రిషికేశ్వర రాజు. సో మాది స్నానం అయితే అయిపోయింది. దీనికి ఆనుకొనే ప్రభుత్వం సంబంధించిన ఒక సముదాయం ఉంది. అక్కడ మీరు మామూలుగా రెస్టారెంట్ లాగా అంటే ఫ్రైడ్ రైస్ అయినా దొరుకుతాయి. మనం చూస్తున్నాము ఈ పార్కింగ్ ఏరియా అదంతా ఆ దారిలోనే అంతా పార్క్ చేసేసారు. సో మనం చూస్తున్నాము. ఇదే అని ఇంతకుముందు చెప్పినట్టే నేను ఎవరైతే స్నానం చేశారో వాళ్ళు ఇక్కడ వచ్చి ఫ్రెష్ అవ్వచ్చు. 10 రూపాయలు తీసుకుంటారు పర్ హెడ్. అలానే మీకు ఇక్కడ విలాస్ లాగా కనిపిస్తున్నాయి. రోజుకి 2500 అంట ఛార్జ్ వాటికి. సో అది కట్టే వాళ్ళకి ఆ రెస్టారెంట్లో ఇక్కడ పార్కింగ్ కూడా అలౌ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.